హలో, నేను మిసేశ్వరం. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది నినాదం. సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం ఇది. అందుకే దాదాపుగా సంవత్సరానికి పైగా కార్మికులు ఉద్యమిస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి అవకాశమే లేదు, చెయ్యొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని చెప్పి చెప్తూనే చేయడానికి అంగీకరించారు. కొన్ని సమావేశాలు పెట్టారు. ఆ సమావేశాల్లో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి కూడా తెలుస్తుంది. ఒకవేళ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పుడు వేలంలో పాల్గొంటుంది, గ్లోబల్ టెండర్లో పాల్గొని అది ఓన్ చేసుకుంటామని చెప్పి చెప్పారు. అసలు దీని వెనక ఒక భయంకరమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ చెప్పారు. ఏమని చెప్పారనంటే, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి 25,000 ఎకరాలని కొట్టేయడానికి ప్లాన్ చేశారు అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాము, ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వలేదు కార్మికులకి. అయితే కేఏ పాల్ కానీ లేదంటే జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు న్యాయ పోరాటం చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పట్లో విపక్షాలుగా ఉన్నటువంటి, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు అని చెప్పి వాళ్ళు కూడా అప్పట్లో కార్మికులకు మద్దతు పలికారు. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము అడ్డుకుంటాము, ఒకవేళ గ్లోబల్ టెండర్లు వేస్తే మేము దాన్ని నిలబెడతామని చెప్పి కేటీఆర్ కూడా అప్పట్లో వ్యాఖ్యానం చేయడం జరిగింది. అంటే పబ్లిక్ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు అని చెప్పి. అయితే వీటన్నిటిని దాటుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కావడానికి లేదు, ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఫ్యాక్టరీ అది విశాఖ ఉక్కు అనేది. కాబట్టి మీరు ప్రైవేటీకరణ చేయడానికి లేదని చెప్తే ప్రత్యామ్నాయ మార్గాల్ని కేంద్ర ప్రభుత్వం ఎంచుకుందని చెప్పి తెలుస్తోంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో చేసినటువంటి లైజనింగ్ కారణంగానే సాధ్యమైందని చెప్పి చెప్తూ ఉన్నారు. తాజాగా 17,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని స్టీల్ ప్లాంట్కి ప్రకటించింది. అది అధికారికంగా బహుశా శుక్రవారం అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమావేశం. వాస్తవంగా 20,000 కోట్ల రూపాయలు కనుకుంటే అప్పుల్ని కొంతవరకు తీసుకుని మళ్ళీ రుణాలు తీసుకునేదానికి వెసులుబాటు ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్కి అనేది ఒక అంచనా. ఇప్పుడు 17,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి, ఆర్థికంగా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ సహాయాన్ని గమనించిన తర్వాత, చూసిన తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేకుండా అప్పుల నుంచి బయటపడేసేందుకు విశాఖ స్టీల్ని కేంద్ర ప్రభుత్వమే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అభిప్రాయానికి కొంతమంది వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి 17,000 కోట్ల ఆర్థిక సహాయం టెక్నాలజీ పరంగా చేస్తుంది తప్పితే నిధుల పరంగా చేయట్లేదు అనేది మరొక వర్షను వినిపిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే విశాఖ స్టీల్ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని చెప్పి కొంతమంది కార్మికులు భావిస్తూ ఉన్నారు. ఏంటంటే, ప్రస్తుతం విశాఖ 3 బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా నడుస్తూ ఉంది. ఈ 3 బ్లాస్ట్ ఫర్నేసులకు సరిపడా ముడి పదార్థం ఐరన్ ఓర్ లేక ఇప్పుడు కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తుంది. ఈ ఒక్కదానితోటి పనిచేయించి నష్టాలను పోడ్చడం, లాభాల బాటలో విశాఖ ఉక్కుని తీసుకురావడం అనేది అసంభవం, జరగనటువంటి పని. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయల టెక్నాలజీని మేము ఇస్తామని చెప్పి చెప్తుంది. ఏంటి ఆ టెక్నాలజీని అంటే, 17,000 కోట్ల రూపాయల విలువైన టెక్నాలజీ ఏంటంటే 3 ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు బ్లాస్ట్ ఫర్నేసుల బదులు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులు ఇస్తాము, వాటిని రన్ చేస్తే కనుక మీరు లాభాలు బాట పట్టచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనికి ఒక్కోదానికి ఎలక్ట్రిక్ బార్క్ ఫర్నేసులకి 2,500 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేసింది. మూడింటికి కలిపి 7,500 కోట్లు అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నారు. వీటికి నాణ్యమైనటువంటి
ఉక్కుని ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉందని చెప్పి చెప్తున్నారు. లాగ్ ప్రొడక్ట్లు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల రంగంలో అధికంగా ఇలాంటి స్టీల్ని ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసుల నుంచి తయారు చేస్తారు అని చెప్పి చెబుతున్నారు. అది ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ 3 ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసుల ద్వారా కనుక స్టీల్ తయారు చేస్తే విశాఖ ఉక్కు ద్వారా లాభాలు బాటపట్టవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. దానికి సంబంధించిన టెక్నాలజీని మేము అందిస్తామని చెప్పి చెప్తుంది. అయితే కరెక్ట్గా ఇక్కడే తిరకాసు పాయింట్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులను ఎవరు నిర్వహిస్తారు అని అంటే పోస్కో అనేటువంటి కంపెనీ. ఈ పోస్కో అనే కంపెనీ ఎక్కడిది అని అంటే 4 years బ్యాక్ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో 1500 ఎకరాలు ఇస్తే అక్కడ స్టీల్ని తయారు చేసి విశాఖ స్టీల్ తోటి సంయుక్తంగా వెంచర్ వేసి లాభాలు బాట పట్టించి విశాఖని మేము కాపాడుతాం, విశాఖ ఉక్కుని అని చెప్పి వీళ్ళు ఇచ్చినటువంటి హామీ. ఈ పోస్కో అనేటువంటిది జాయింట్ వెంచర్ ద్వారా మేము దాన్ని కాపాడుతామని చెప్పి లాభాలు బాట పట్టిస్తామని. అప్పట్లో ఈ ప్రతిపాదనని పోస్కో చేసినటువంటి ప్రతిపాదనని కార్మిక శాఖలు, కార్మిక వర్గాలు బాగా వ్యతిరేకించాయి. ఇదంతా కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే ఈ పోస్కో అనేటువంటి కంపెనీని తీసుకొస్తుంది, జాయింట్ వెంచర్ని వేస్తుందని చెప్పి అప్పట్లో అడ్డుకొని ఆందోళన బాటపట్టారు. సో ఇప్పుడు విశాఖ ఉక్కులో ప్రైవేట్ భాగస్వామ్యం పెంచి పనితీరు మెరుగుపరిచి నష్టాలను తగ్గించి లాభాల పాటలో నడపాలి అనేటువంటిది ఆలోచిస్తుంది కేంద్రం. దాంట్లో భాగంగానే టెక్నాలజీని 17,500 కోట్ల రూపాయలు విలువైన దాన్ని అందించబోతుంది అనేది కొంతమంది చెబుతున్నారు. అయితే దీనివల్ల లాభం ఏంటి అని అంటే ఈ ఆర్క్ ఫర్నేసులు అయితే కనుక పిగ్ ఐరన్, ఇనుము తుక్కు ఉపయోగిస్తారు. కొత్త టెక్నాలజీ వల్ల కార్బన్ ఉద్గారాలు కూడా తక్కువ వస్తాయి, పర్యావరణ హితంగా ఉంటుందని చెప్తున్నారు. విశాఖ ప్లాంట్లో 2 ఆర్క్ ఫర్నేసులు ఇప్పటికే ఉన్నాయి యాక్చువల్గా. అయితే కాకపోతే వాటి సామర్థ్యం అనేది చాలా తక్కువ ఉన్నాయి. ప్లాంట్ అప్పులు తీర్చి కొత్త రుణాలు తీసుకోవడానికి 20,000 కోట్ల రూపాయలు అవసరం. కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఇప్పుడు టెక్నాలజీ రూపంలో ఈ రివైవల్ ప్యాకేజీ పేరిట పోస్కోను మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కార్మిక వర్గాలు ఇప్పుడు భావిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీ 17,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని విశాఖ స్టీల్ని కాపాడుకోవడానికి అని చెప్పి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మరి ఏది నిజం? కార్మికులు అనుమానిస్తుంది నిజమా? ప్రభుత్వాలు చెప్తుంది నిజమా? మరి ఇప్పుడున్నటువంటి బ్లాస్ట్ ఫర్నేసుల బదులు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులు వస్తే విశాఖ ఉక్కు లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉందా? విశాఖ ఉక్కుని కాపాడుకునేదానికి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.